ఏం లేదు. మరి ఏమీ లేనప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఎందుకు ఉద్యమించాడు? ఎందుకు తెలుగుదేశానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశాడు? తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఎందుకని రచ్చ చేశాడు? అది ఆయన వ్యూహంలో భాగమే. ఏంటది? ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటువంటిది వైసీపీకి పోకుండా పవన్ కళ్యాణ్ లాక్కోవడానికి. అందులో భాగంగానే అంత చేసుకొచ్చారు చివరిదాకా కూడా. చివరిలో ఫెయిల్ అయింది ఎక్కడంటే, అప్పటిదాకా తెలుగుదేశాన్ని తిడుతుంటే అకస్మాత్తుగా మానేసి, అధికారంలో ఉన్న తెలుగుదేశాన్ని మానేసి ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని అధికారంలోకి రానివ్వను అనగానే జనాలకు ఫ్లాష్ వెలిగింది. వారిని ఇప్పటిదాకా ఇతను చేస్తుంది ఇదా, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం అన్నట్టు చేసి అతనేమో పోటీనేమో బీజేపీతో చేయడంట, సిపిఐ సిపిఎం బిఎస్పీలతో చేస్తాడంట. వీళ్ళందరూ ఆల్రెడీ చంద్రబాబు ఎట్ట చెప్తాట నడిచేటువంటి వాళ్ళే. అందులో అమ్మాయి పేరేంటి మాయావతి, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది తెలుగుదేశం వాళ్ళు. జస్ట్ ఈయన గెస్ట్ అంతే. తెలుగుదేశం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ నిజంగా గెస్ట్, కానీ అదేదో పవన్ కళ్యాణ్ చేసినట్టు బిల్డప్ చేసి ఫైనల్ గా ఎక్కడ పబ్లిక్ క్లారిటీ వచ్చేసింది, మంగళగిరి కుప్పముల్లోనేమో పవన్ కళ్యాణ్ పర్యటించకపోవడం, భీమవరం గాజువాకల్లోనేమో తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు గాని లోకేష్ గాని బాలకృష్ణ గాని ముగ్గురు టచ్ చేయకపోవడం, ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోకపోవడం.